హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? టెక్నికల్ మీట్ కొరకు మలికీపురం నుండి విచ్చేయుచున్న ప్లంబర్, టెక్నీషియన్, మెకానిక్ అండ్ ఎలక్ట్రీషియన్స్కి స్వాగతం సుస్వాగతం. కుమార్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో మా అందరినీ కూడా చక్కగా ఇన్వైట్ చేశారు. ఈ ఇన్విటేషన్ మాకు అందినందుకు మీకు చాలా హ్యాపీగా ఉంది. అయితే ఈ పార్ట్ 2లో మేము తెనాలి వెళ్ళామన్నమాట. ఈ తెనాలి వెళ్తే తెనాలిలో ఫ్యాక్టరీ విజిట్ అనేది మాకు జరిగింది. ఇక్కడ టోటల్ డిఫరెంట్ అనమాట. ఇలా జరుగుతుందని మేము ఎప్పుడు కూడా ఊహించలేదన్నమాట. ఇక్కడ ఇంత బాగా ఇంత హై అండ్ టెక్నాలజీలో చేస్తారనేది నాకు అసలు అనిపించలేదు. ఇక్కడ చూడండి, మొత్తం లావా కింద తయారు చేసి ఈ మౌల్డింగ్స్ అనేవి తయారు చేస్తున్నారు అనమాట. ఈ కింద మొత్తం మౌల్డింగ్స్ ఉన్నాయి. ఆ మౌల్డింగ్లోకి ఈ లావా అనేది వేస్తున్నారు అనమాట. ఇది మొత్తం ఫుల్ లావా తయారు చేశారు. చూడండి, మౌల్డింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హ్యాండ్ పంప్స్ చూడండి. ఇది 4 నెంబర్ హ్యాండ్ పంప్స్ అనమాట. చూడండి, హ్యాండ్ పంప్ కింద తయారయ్యి వస్తుంది. సో దాని నుంచి ఉన్న ఎక్స్ట్రా పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు సూత్రించుకుని కొట్టి పగలగొడుతున్నారు. ఇదిగోండి, మౌల్డింగ్ ఇలా ఉంటుంది అనమాట. చూసారా, ఆ మౌల్డింగ్ ఇది వెళ్ళి ఇది లోపల పెట్టి ఫిక్సింగ్ చేసిన తర్వాత దాంట్లో లావా అనేది పోసారు. ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా మౌల్డ్. ఈ మౌల్డ్ ఎలా చేస్తున్నారు అంటే ఇసుకలో కొన్ని కెమికల్స్ కలిపి అక్కడ ఈ మౌల్డింగ్స్ అన్నీ కూడా చేస్తున్నారనమాట. చూడండి, ఇది ఇంతలా జరుగుతుందని నేను అనుకోలేదు. అసలు విపరీతమైన స్మెల్ అనమాట. అక్కడ మేము భరించలేకపోయాం. కెమికల్స్ అసలు విపరీతమైన వాసన. చూడండి, ప్రతి ఒక్కరం కూడా మేము మాస్కులు పెట్టుకునే ఉన్నాం. అంత వాసన అనమాట. ఈ వాసన వాళ్ళు ఎలా తట్టుకుంటున్నారు అనేది మాకు అర్థం కాలేదు, కానీ మేమైతే అస్సలు నిలబడలేకపోయాము అక్కడ. కానీ మీకోసం నేను తప్పలేదు, వీడియో తీయడానికి మాస్క్ తీయాల్సి వచ్చింది. సో ఈ మౌల్డింగ్స్ అన్నీ అయిన తర్వాత ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మాకు చక్కగా. ఇక్కడ టెక్నికల్ యూనిట్ అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది హై స్పీడ్ ఆఫ్ HP కుమార్ మోటార్స్ పంప్స్ అనమాట. ఇదేమో ఇంపెల్లర్స్. ఇవన్నీ కూడా మౌల్డింగ్సే. ఇవన్నీ శాండ్ మౌల్డింగ్స్ అనమాట. మొత్తం అంతా కూడా శాండ్తో తయారు చేసిన మౌల్డింగ్స్. దాంట్లో కొన్ని రకాల కెమికల్స్ కూడా కలుపుతున్నారు వాళ్ళు, గమ్ టైప్లో ఉన్నాయి. సో అలా తయారు చేస్తేనే ఆ ఇసుక అనేది వస్తుందన్నమాట. సో ఇది ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా ఇంకా అసలు ఎటు మారకుండా అది రావడం జరిగింది. అది కూడా మాకు అన్నీ కూడా విజిట్లోనే చూపించారనమాట. ఇది ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఇక టెక్నీషియన్స్ చూసారా, అలా ఏమో ఖాళీగా కూర్చోలేదండి. ఈ మౌల్డింగ్స్లో చిన్న ఎక్స్ట్రా పార్టికల్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు. ఇవ్వండి, మౌల్డర్స్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట. ఇది పెట్టిన తర్వాత దీని మీద శాండ్ పెట్టి శాండ్ కెమికల్ కలిపిన శాండ్ వేసి ఒకసారిగా దాని మీద ప్రెస్ చేసినప్పుడు ఆ మౌల్డింగ్ అనేది వస్తుందన్నమాట. ఇది ఇప్పుడు మీరు చూసారు కదా ఆల్రెడీ, అవన్నీ వస్తున్నాయి అన్నమాట. సో అలాగా ఇదంతా కూడా జరుగుతుంది అక్కడ. ప్రతి దానికి కూడా మౌల్డింగ్స్ ఉన్నాయండి. ఇవి మనం అనుకుంటాం చాలాసార్లు, మేము కూడా నేర్చుకునే కొత్తల్లో, వర్క్ తెలియనప్పుడు కొత్తల్లో ఈ పాత మోటార్లన్నీ పట్టుకెళ్ళిపోయి వాళ్ళు తయారు చేసి పంపిస్తారు. మళ్ళీ వాటిని రీవైండింగ్ చేసి పంపించేస్తారు, పెయింట్లు వేసి అనుకునే వాళ్ళం. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ జరగట్లేదండి. ఇంకంతేకాకుండా ఈ కుమార్ మోటార్స్కి సంబంధించిన ఇంకొక ఆవిష్కరణ ఏంటంటే, అక్కడ కిన్లీ వాటర్స్ ఉంది కదా, ఈ కిన్లీ వాటర్ ప్లాంట్ కూడా ఆ కుమార్ మోటార్స్ దగ్గరే ఉంది. దాన్ని కూడా చూపించారు. ఆ తర్వాత ఈ ప్రతిదీ ప్లాన్ చేసి చూడండి. ఇది ఆఫ్ HP ఓల్డ్ MB మోటార్కి ఈ పైనుండే ఇన్లెట్ కనెక్షన్ ఇచ్చుకున్నాయి అనమాట. ఇవి ప్లాంజెస్ అంటారు దీన్ని. ఈ ప్లాంజెస్ చూడండి, రోబోట్ తోటి ఇవి తయారవుతున్నాయి. చూడండి, ఒక మనిషి పని లేదనమాట ఇక్కడ. మొత్తం ఎంత గ్రైండింగ్ చేయాలో కూడా ఆ రోబోటే చూసుకుంటుంది. సో చూడండి, చక్కగా ఇవన్నీ మౌల్డింగ్లో తయారయ్యి వచ్చినాయి అనమాట. అప్పుడు మేము వెళ్ళినప్పుడైతే హ్యాండ్ పంప్స్ మాత్రమే చేస్తున్నారు. ఇది ఆల్రెడీ ముందుగానే తయారై పెట్టినాయి అంటే ఇవన్నీ కూడా. ఈ పిస్టన్ పంప్స్ ఇవన్నీ తయారై ఉన్నాయి. డబుల్ పిస్టన్స్ ఉన్నాయి, సింగిల్ పిస్టన్స్ ఉన్నాయి. అంటే కమర్షియల్. ఇది అయితే కమర్షియల్ సంబంధించింది. ఇదేమో డొమెస్టిక్. ఇవన్నీ కూడా అక్కడ ముందుగానే తయారు చేసి పెట్టారు. ఇది 6 నెంబర్ హ్యాండ్ పంప్స్ అనమాట. ఇవి ఈ పక్కన ఉన్నవి. ఇదైతే పిస్టన్ పంప్ క్యాబిన్స్ అనమాట. చూడండి, పిస్టన్ పంప్లో ఉండే పార్ట్స్ అనమాట ఇవి.
కనెక్టింగ్స్ దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా ఈ పార్ట్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఇంకొక రోబోట్ ఇక్కడ కూడా వర్క్ చేస్తుంది, అవి కూడా మాకు చూపించారు. సో చూడండి, మా ఫ్రెండ్ విజయ్ కుమార్ అని, ఇది కూడా చూడండి, ఇది థ్రెడ్డింగ్ వేస్తుంది అనమాట. ఇది ఏంటా అనుకున్నాను నేను, ఇది థ్రెడ్డింగ్ వేస్తుంది. చూడండి, అది చక్కగా అన్ని థ్రెడ్డింగ్స్ కూడా అదే చేసుకుంటుంది. చూసారా, థ్రెడ్డింగ్ వేస్తుంది, పైగా ఒక డైలో పెట్టి వాటిని రొటేట్ చేస్తుంది అనమాట. అది కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది. ఏదో మిషన్ ప్రాబ్లం వచ్చి ఆగింది అది. చూడండి, థ్రెడ్డింగ్ చేయడానికి ఇంకొక మిషన్ ఇది థ్రెడ్డింగ్ వేస్తుంది, అలాగే గ్రైండింగ్ కూడా చేస్తుంది. ఇవి ఎక్స్ట్రా పార్టికల్స్ ఉంటాయి కదా, ఈ పార్టికల్స్ అన్నీ కూడా గ్రైండింగ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక చోటకి మళ్ళీ మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. ఆ తీసుకుని వెళ్ళిన దాంట్లో ఇది ఒక చిన్న క్లిప్ అనమాట. చూడండి, కుమార్ మోటార్స్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చామన్నమాట. ఈ ఎంట్రన్స్లో మాకు అక్కడ ఇలాగే ఉంది, ఇది క్యాంటీన్కి వెళ్ళే దారి అనమాట అక్కడ. సో ఈ కుమార్ మోటార్స్ని విజిట్ చేసినందుకు మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. మమ్మల్ని అయితే చాలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకున్నారు. అలాగే కుమార్ మోటార్స్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా మాకు మంచి అవకాశాన్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కుమార్ మోటార్స్, అండ్ వీఆర్ విజిట్ అగైన్. థ్యాంక్ యూ.